ట్రిపుల్ ఆస్కార్ రేసులోకి వెళ్ళొచ్చాక చాలా మందిలో ఆస్కార్ కళలు పెరిగినట్టున్నాయి. జవాన్ని కూడా ఆస్కార్ రేసులో ఉంచుతామన్నాడు డైరెక్టర్ అట్లీ. ఇక ది కేరళ స్టోరీ కూడా రంగంలోకి దిగింది. అంతా బానే ఉంది, కానీ ట్రిపుల్ ఈ సినిమాతో పోలిక మెలికి పెడుతోంది. చిత్ర విచిత్రమైన ట్రోలింగ్స్ కి కారణమవుతుందని తెలుస్తోంది. ఇంతకీ ఏం జరుగుతోంది? ట్రిపుల్ మూవీకి ఆస్కార్ వచ్చాకే సౌత్ నుంచి నార్త్ వరకు చాలా మంది ఫిల్మ్ మేకర్స్ లో ఆస్కార్ అందని ద్రాక్ష కాదని క్లారిటీ వచ్చింది. అందరికీ అటువైపే మనసు గుంజుతోందనే మాట వినిపించింది. ఇప్పుడు అదే నిజమని ప్రూవ్ అవుతోంది. కోలీవుడ్ డైరెక్టర్ ఆట్లే తీసిన జవాన్ మూవీ వరల్డ్ వైడ్ గా 1000 వాలా అని తేలింది. బ్లాక్ బస్టర్ సొంతం చేసుకున్న దర్శకుడిగా ఆట్లీ పేరు మారుమోగుతోంది. అంతవరకు ఓకే, కానీ దీన్ని ఆస్కార్ రేసులో ఉంచాలనే దగ్గరే సోషల్ మీడియాలో ట్రోలింగ్ పెరిగింది. ఈసారి ఆస్కార్ రేసులో జవాన్ మాత్రమే కాదు, ది కేరళ స్టోరీ కూడా ఉండబోతుందట. సరే, ఇది రియాలిటీ తాలూకు ఎగ్జాగరేషన్ అన్నారు. ఏదేమైనా కంటెంట్ రొటీన్ ఫార్ములా మూవీ కాదు కాబట్టి ఆస్కార్ వేటులో దిగొచ్చు. కానీ జవానే ఆస్కార్ రేసులో ఉందంటే మిక్స్డ్ రియాక్షన్స్ వస్తున్నాయి. కేరళ స్టోరీకి మాత్రం నెగటివ్ కామెంట్స్ రావట్లేదు. అదే ఇక్కడ హాట్ టాపిక్ అయింది. జవాన్ ఒక పరమ రొటీన్ ఫార్ములా మూవీ. ఎంత దేశభక్తి అది ఇది అన్నా ఇందులో లాజిక్స్ ని లైట్ తీసుకునే సీన్లే ఎక్కువ. అలానే ట్రిపుల్ ఆర్ట్ ఫిల్మ్ అనలేం. కాకపోతే అందులో పాత్రలు, తెరకెక్కిన విధానం అన్నీ ఆస్కార్ రేసులో ఉండేందుకు కొద్ది వరకు స్కోప్ నిచ్చాయనే మాటలే వినిపిస్తున్నాయి. ట్రిపుల్ కమర్షియల్ మూవీనే, కానీ మరీ రొటీన్ ఫార్ములా కాదు. సరే, కమర్షియల్ మూవీస్ కి కూడా ఆస్కార్ ఛాన్స్ ఉంటుందని ఈ సినిమాతోనే తేలినా ఈ సినిమాకు అమెరికన్సే కాదు, యూరోప్, జపాన్ ఇలా ప్రపంచవ్యాప్తంగా జనం ఫిదా అయ్యారు. అలా ఇదివరకెన్నడూ జరగలేదు కాబట్టి ట్రిపుల్ వెరీ వెరీ స్పెషల్ అయింది. కానీ జవాన్ సంగతి వేరు. ట్రిపుల్ కమర్షియల్ మూవీ అయినా ఆర్టిస్టిక్ మేకింగ్ తో పాటు పాటలు మ్యాజిక్ చేశాయి. యుఎస్, యూరోప్లో అక్కడి జనం థియేటర్స్లో డాన్స్ చేసేలా చేశాయి. ఆ గుర్తింపుతో పాటు ఆస్కార్ ఓటింగ్లో కూడా ముందుండటంతో ట్రిపుల్ మ్యూజిక్కి ఆస్కార్ వరించింది. అలానే 1200 కోట్లపైనే ఈ సినిమా రాబట్టింది. అలానే 1000 కోట్లు రాబట్టిన ప్రతి మూవీ ఆస్కార్ రేసులో ఉంచాలనుకోవటం సరైంది కాదేమో అంటూ కమెంట్లు పెరిగాయి. ఆట్లీ తీసిన సినిమాలు లోకల్ అవార్డులనే సొంతం చేసుకోలేని దుస్థితి. ఫార్ములా కమర్షియల్ మూవీస్ తీసే తను ఆస్కార్ కలలు కనటం కామెడీ అంటూ కమెంట్లు పెరిగాయి. ఏదేమైనా జవాన్ ఆస్కార్ రేసులో ఉంటే ఇంకా జోకులు పేలే ఛాన్స్ ఉందనే మాటే వినిపిస్తోంది.